ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. 21st అంటే శనివారం నాడు పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉంటుంది, కానీ రాత్రి 16 గంటలు ఉంటుంది అంటున్నారు. దీన్నే అయినాంతం అని అంటున్నారు. అలాగే సూర్యుడి నుంచి భూమి ఉత్తరార్ధగోళం చాలా దూరంగా జరగటం వల్ల ఈ సంఘటన ఏర్పడుతోంది. అందుకనే నైట్ చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు. అయితే నైట్ పెద్దగా ఉంటుంది అంటే ఎప్పుడు చీకటైపోతుంది, ఎప్పుడు ఉదయం అవుతుంది, అంటే లైటింగ్ అనేది ఎంత టైం వరకు ఉంటుంది అనేది అందరిలో ఒక చిన్న ఆసక్తి రేపించే క్వశ్చన్గా ఉంది. సో ఈ విషయాలనే మనకి క్లియర్గా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందా, ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది, ఇక ముందు జరుగుతుందా, ఇవన్నీ చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఏంటి సార్ ఈ అయినాంతం ఏంటి? మొత్తం సోషల్ మీడియా కాదు, వాట్సాప్లు అన్నిట్లోనూ ఇదే 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 నడుస్తూ ఉంది. అంటే ఏంటి అసలు? ఒక విధంగా ఇది చెప్పాలి అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే విధానంలో నిరంతరం జరిగే మార్పుల వలన ఇలాంటి విషయాలు మనకు ఉత్పన్నం అవుతాయి. నిజానికి భూమి గనక టోటల్ స్పెరికల్గా ఉండి ఒకే తన అక్షం చుట్టే తిరుగుతూ ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. మనకు పర్మనెంట్గా డే అండ్ నైట్ సమానంగా ఉండే. కానీ ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్ చూసినట్లయితే ఎప్పుడూ కూడా స్పెరికల్గా భూమి ఉండదు. పైన కింద పోల్స్ దగ్గర కొంత నొక్కబడి ఎలాంగేట్ అయి ఉంటుంది. ఇది తిరిగే ఆర్బిట్ కూడా సర్క్యులర్గా లేకుండా ఎలిప్టికల్గా ఉంటుంది. ఎలిప్టికల్ అంటే ఎలాంగేటెడ్ సర్కిల్, అంటే ఈ షేప్ లో కోడిగుడ్డ ఆకారం, ఓకే ఓకే ఓవల్ లాగా ఆ విధంగా తిరగటం మూలాన ఏమవుతుంది అంటే భూమి ఎప్పుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడికి ఒకే దూరంలో ఉండదు. కొన్ని సమయాల్లో దగ్గరకు వస్తుంది, కొన్ని సమయాల్లో దూరంగా వెళుతుంది. ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎలిప్స్కి 2 సెంటర్లు ఉంటాయి, వేరే సర్కిల్కి ఒకే సెంటర్ ఉంటుంది. ఇప్పుడు కూడా కాన్స్టెంట్గా దాని లెంగ్త్ ఆ రేడియస్ పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ అట్లా కాకుండా దూరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే భూమి సూర్యుడికి ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఎలిప్టికల్ పొజిషన్కి దూరంగా వెళ్ళినప్పుడు డెఫినెట్గా సూర్యుడి యొక్క కాంతి కిరణాలు భూమి మీద పడే అవకాశం తక్కువైపోవటం మూలాన మనకి చీకటిలాగా అనిపిస్తుంది. అదే ఎప్పుడు కూడా మీరు దాన్ని ఈక్వేటర్ దగ్గర కనుక చూసినట్లయితే భూమధ్య రేఖ దగ్గర అక్కడ రేస్ ఎప్పుడు సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాకు డే అండ్ నైట్ సమానంగా ఉంటాయి అనిపిస్తుంది. ఇప్పుడు నార్త్ పోల్ వైపు, సౌత్ పోల్ వైపు మీరు అన్నట్లు హెమిస్పియర్ టువర్డ్స్ నార్త్, హెమిస్పియర్ టువర్డ్స్ సౌత్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి అసలు భూమి తిరుగుతూ తన యాక్సిస్ చుట్టూ తిరగకుండా ఒక 23.5 డిగ్రీలు టిల్ట్ అయ్యి, అంటే తన యాక్సిస్ స్ట్రైట్గా ఉంటే ఇది 23.5 డిగ్రీలు టిల్ట్ అయ్యి ఇంకో పక్కకి ఆ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది కొత్తది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, సూర్యుడి కిరణాలు దీని మీద పడే విధానంలో చాలా మార్పు వస్తుంది. ఒక దగ్గర చాలా ఎక్కువగా పడుతుంది, ఒక దగ్గర చాలా తక్కువగా పడతాయి. దీని మూలాన మనము సూర్యకిరణాలను బట్టే డే అండ్ నైట్ నిర్ణయిస్తాం. కాబట్టి తక్కువ కిరణాలు పడే దగ్గర డే టైము తక్కువ ఉంటుందని, ఎక్కువ కిరణాలు పడే దగ్గర డే టైం ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. ఇక్కడ మనకి ఒక 4 ఈ భూమి సూర్యుడికి చెందినటువంటి పాయింట్లు గుర్తుండాలి. ఈక్వినాక్స్లు అంటే 2, ఈ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇది ఒక డే, తర్వాత ఇలాంటి డేనే మనకి డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్ ఇదే, డిసెంబర్ అంటే ఇంకొకటి జూన్లో వస్తుంది. అంటే ఏడాదికి 2 సార్లు ఇలా జరుగుతుంది. అయితే ఏడాదికి 2 సార్లు జరుగుతుంది. ఒకసారేమో సదరన్ రీజియన్ వాళ్ళకి తేడా వస్తుంది, ఓకే, సదరన్ గ్లోబ్లో ఉండే వాళ్ళకి ఈసారి నార్తరన్, అట్లా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మార్పులు వస్తాయి. అది జూన్ 21, 22లో జరిగితే ఇది డిసెంబర్ 21 నుంచి 23 మధ్యలో, ఈసారి ఇది 21న వస్తుంది అనే విషయాన్ని నిర్ధారణ చేశారు. ఓకే, ఈ టిల్టింగ్ కూడా భూమి ఎందుకు ఉంటుంది అంటే దీనికి ఒక థియరీ చెప్పారు. అది ఇప్పటి వరకు కూడా కరెక్టా కాదా అనేది 100% నిర్ణయించకపోయినా యాజ్ ఆన్ టుడే దాన్నే నమ్ముతున్నారు. ఏమిటంటే ఈ భూమి ఏర్పడేటప్పుడే భూమి లాంటి ఇంకో గ్రహం, అది మార్స్ సైజులో ఉంటుంది, మార్స్ గ్రహం సైజులో వచ్చి దీన్ని ఢీకొనటం మూలాన 2 కలిసి ఆ ప్రెషర్కి మెల్ట్ అయిపోయి కొత్తగా భూమి, చంద్రుడు ఈ 2 ఏర్పడినాయని
ఈ దాని పేరు థియా అన్నారు ఆ గ్రహం పేరు. ఆ థియా గ్రహం ఢీకొనడం వల్లనే భూమి తన ఆర్బిట్లో డైరెక్ట్గా తన యాక్సిస్ చుట్టూ తిరగకుండా కొంచెం టిల్ట్ అయింది అనేది ఒక థియరీ. అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, దానికి రుజువు కావాలి. కాకపోతే ఇప్పుడు టిల్ట్ అయి ఉన్నది కాబట్టి ఉన్నంతలో ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్గా దాన్ని తీసుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఇది నార్థరన్ సైడ్ అంటున్నారు కాబట్టి మన ఇండియాతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలు ఇలా జరిగే అవకాశం కనిపిస్తుంది? ఆటోమేటిక్గా ఈ లైన్లో వెళ్ళేసరికి ఇంకా డెఫినెట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఏరియా, దానిలో ఇప్పుడు ఎక్కువ చీకటి వచ్చే తక్కువ పగలు ఎక్కువ రాత్రి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ రాత్రి తక్కువ పగలు అంటున్నాం కదా, అంటే 7 గంటల వరకు చీకటిగానే ఉంటుందా? సాయంత్రం 3 నుంచి 4 నుంచి చీకటి అయిపోతుందా? అంత పెద్ద మార్పులేమి కనిపించవు మేడం. మరి వీళ్ళు చెప్పినట్లుగా 8 గంటలు ఇది 16 గంటలది అవన్నీ జరగదు. కాకపోతే మనకి ఎప్పుడు కూడా కొంచెం దానికి దీనికి మ్యాక్సిమం 3 hours తేడా మ్యాక్సిమం వస్తుంది ఎప్పుడు చూసిన సీజన్లో. అందుకే అమెరికాలో కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఏరియా ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్లో ఒకసారి టైం మారుస్తారు, ఒక 2 hours చేంజ్ చేస్తారు. అంటే మళ్ళీ ఇలాంటి మార్పుల కోసం, సో దట్ కంట్రీ అంతా కూడా ఒకే టైము మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇది December 21 వచ్చిందో అప్పుడు భూమి ఏమవుతుందంటే తన టిల్టింగ్ ఆకారంలో ఉండటం మూలాన ఎలిప్టికల్ పాత్లో కూడా సూర్యుడికి దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోవటం మూలాన రేసు చాలా తక్కువ పడి త్వరగా చీకటి వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే దీనిని మనము ప్రత్యేకంగా చూస్తాము, డే తక్కువ నైట్ ఎక్కువ. ఇలాంటి పరిస్థితి సమ్మర్లో వచ్చినప్పుడు, ఇది జూన్లో వచ్చినప్పుడు, అప్పుడు దానికి రివర్స్ ఆపోజిట్ వాళ్ళకి జరుగుతుంది. అదేలే సార్, అర్థమైంది. ఇప్పుడు నైట్ ఎక్కువసేపు ఉంటుందంటే మంచిగా చక్కగా నిద్రపోవచ్చు అని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పెద్దగా ఏమి డిఫరెన్స్ రాదు. నేనేమనుకున్నానంటే 3-4 కల్లా చీకటి అయిపోతుందేమో అనుకున్నాను. నాకులాగా చాలా మంది అనుకుని ఉండొచ్చు, బట్ అలా కాదంటున్నారు కదా. 7 గంటల వరకు చీకటిగానే ఉంటుంది, ఇంకా లైటింగ్ రాదు, తెల్లవారదు అని అనుకున్నా నేను. సైంటిఫిక్ అలా కూడా కాదు అయితే. సైంటిఫిక్ గా అట్లా ఉండే ప్రసక్తే లేదు మేడం. ఓకే, మనకి ఏమన్నా కొంచెం మార్పులు జరగాలి అంటే అది 40,000 50,000 సంవత్సరాలకి, అది కూడా అంత ఎక్స్ట్రాడినరీ మార్పులు అయితే రావు. కానీ టిల్టింగ్ ఉందో చూసారా, ఇప్పుడు ప్రస్తుతం 23.4 డిగ్రీలు టిల్ట్ అయి ఉంది తన ఒరిజినల్ యాక్సిస్కి. అది 22 డిగ్రీలకి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి 50 సంవత్సరాల్లో ఆ మార్పు చూస్తున్నారు. 50,000 సంవత్సరాల్లో, ఆ 50,000 సంవత్సరాల్లో ఈ టైముల్లో మార్పులు, ఎక్కువ చీకటి లేకపోతే కొన్ని చోట్ల ఎక్కువ ఎండ, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ గానే శీతాకాలం కొంచెం మనకి నైట్, ఈ వింటర్ సీజన్ అంతా ఏంటంటే ఎక్కువ, అందుకే దీన్ని వింటర్ పరంగా చెప్తాం అనమాట. అదేమో సమ్మర్ పరంగా, ఏది జూన్లో కరెక్ట్గా సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ లాంటి దగ్గర ఈక్వేటర్ మీదే ఉంటాడు 2 రోజులు భూమధ్య రేఖ కొన్ని టయాల్లో. అప్పుడు 2 టయాలు ఆల్మోస్ట్ సమానంగా ఉంటాయి. అది మార్చిలో ఒకటి ఉంది, మార్చి 21, ఇంకోటి సెప్టెంబర్లో ఉంది. ఇలా కూడా ఉంటుంది అయితే, అట్లా కూడా ఉంటుంది. ఆ విధంగా కంటిన్యూస్ టైం చేంజ్ చేస్తూ ఉంటుంది. రైట్ సార్, క్లియర్గా క్లారిటీగా అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, అది తర్వాత దాని పరిణామాలు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం.